కరువును తరిమి కొట్టేందుకు కల్పతరువుగా భావించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. పగుళ్లు ఏర్పడిన 2 పిల్లర్లు కూలే స్థితిలో ఉండగా తాజాగా అవి మరింతగా కుంగిపోయాయి. కాళేశ్వరంలోని ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ రోజురోజుకు కుంగిపోతోంది. గత ఏడాది కొంత కుంగిన మేడిగడ్డపై తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. ప్రాజెక్టులో కూలిన పిల్లర్లను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవాలని చూస్తోందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి మేడిగడ్డ బ్యారేజ్ కొంత కుంగింది, పగుళ్లు మరింతగా పెరిగాయి. మేడిగడ్డ బ్యారేజ్లో 20వ పిల్లర్ మరింతగా కుంగిపోయింది. 5 ఫీట్లకు పైగా కుంగడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు పగుళ్లు కుంగిపోవడం పెరుగుతుండటంతో ప్రాజెక్టుపై నీలి మేఘాలు ఏర్పడ్డాయి. పిల్లర్ మధ్యలో పగుళ్లు మరింతగా విస్తరిస్తున్నాయి. మట్టి కట్ట కింద నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. 7వ బ్లాక్పై ఉన్న 11 పిల్లర్లోనూ కనిపిస్తున్న కుంగుబాటు ప్రభావం ప్రాజెక్టు కుంగుబాటు మొదలైనప్పుడే తక్షణమే చర్యలు తీసుకోకపోవడంతో మరింతగా కుంగిపోతోంది. గత నెల నుంచి ఇప్పటి వరకు 2 ఫీట్ల పైగా 7వ బ్లాక్ కూలిపోయింది. కుంగిపోవడం పెరిగిపోతుండటంతో బ్యారేజ్కు మరమ్మతులు అసాధ్యం అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ప్రాజెక్టు కుంగుబాటుపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలన చేశారు. నిపుణుల కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. కాగా ఇప్పటికే మేడిగడ్డ అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ విమర్శలు, ఆరోపణలు, వాగ్వాదం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రాజెక్టును మొదట రేవంత్ రెడ్డి బృందం పర్యటించగా కొన్ని రోజులకు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బృందం కూడా పర్యటించింది. ప్రాజెక్టులో కుంగిన ప్రాంతాన్ని మరమ్మతు చేస్తే సరిపోతుందని గులాబీ పార్టీ వాదిస్తోంది. మరమ్మతు చేయకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తోంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి వివాదాస్పదం కాబోతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు కాళేశ్వరం ఒక అస్త్రంగా మారనుంది. అయితే మొదటి నుంచి కాళేశ్వరంపై బీఆర్ఎస్ పార్టీ బలంగా వాదనలు చేస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పుకొడుకు వాస్తవాలు చెబుతోంది. బ్యారేజ్ మరింత కుంగిపోతూ ఉండడంతో ఈ వివాదం మరోసారి రాజకీయ రచ్చకు దారితీసే అవకాశమే కనిపిస్తోంది. కరువును తరిమి కొట్టేందుకు కల్పతరువుగా భావించి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.